శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గరుడ పురాణంలోని మరొక విషయాన్ని తెలుసుకుందాం. బ్రహ్మపుత్ర శ్రవణదేవుల స్వరూపం, తరువాత దానాది కర్మాల ఫలాలు ప్రేతాలకు ఏ విధంగా అందుతాయి, వాటి యొక్క మహత్యాన్ని, తరువాత మరణాంతర దేహప్రాప్తి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మపుత్ర శ్రవణదేవుల స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. ఓ జ్ఞానసాగర మహావిష్ణు, యమలోకంలో శ్రవణులనే వారుంటారని విన్నాను. వారు సర్వజ్ఞులని కూడా విన్నాను. వారిని గూర్చి తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను అని గరుత్మంతుడు విష్ణు భగవాన్ని అడుగుతున్నాడు. అందుకు విష్ణు భగవానుడు, హే గరుత్మాన్, ప్రాచీన కాలంలో సమస్త స్థావర జంగమాత్మకమైన సృష్టి ఏకాకారం చెందినప్పుడు నేను దాని ఆత్మలీనం చేసుకొని పాలసముద్రంలో శయనించాను. అప్పుడు నా నాభికమలం నుండి బ్రహ్మ పుట్టి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి శక్తిమంతుడై ఏకాకారం చెందిన సృష్టిలోని ప్రాణులను 4 ప్రాకారాలుగా విడగొట్టాడు. తరువాత బ్రహ్మ గావించిన సృష్టిని పాలించే బాధ్యతను నేను స్వీకరించాను. తరువాత సంహారమూర్తి రుద్రుడు ఉదయించాడు. అనంతరం సమస్త చరాచర జగత్తులోనూ ప్రాణాధారమై ప్రవహించే వాయువు, అత్యంత తేజస్వి సూర్యదేవుడు, చిత్రగుప్త సహితుడై యమధర్మరాజు ప్రకటితులైనారు. మరల బ్రహ్మ తపస్సు చేశాడు. కొన్ని వందలేళ్ళు ఆయన అలాగే నాభికమలంలో తపస్సమాధిలోనే ఉండిపోయాడు. సృష్టిని మాత్రం ఇలాగే కొనసాగించాలని లోపలి నుండే ఆదేశించాడు. అప్పుడు బ్రహ్మతో విష్ణు రుద్రాదులు తమకు లోక వ్యవహారం ఎలా నడుస్తుందో, ఎవరే పాపపుణ్యాలు చేస్తున్నారో తెలియడానికి దానికి సంబంధించిన ఏర్పాటేదో బ్రహ్మయే చేయాలని విన్నవించారు. తన మంత్రాన్ని చిరకాలం పాటు ఏకాగ్రతతో సర్వశక్తులను కేంద్రీకరించి జపించాలనే సంకల్పాన్ని బ్రహ్మ వారందరికీ కలిగించాడు. వారంతా అలా చాలా కాలం పాటు చేసిన తరువాత బ్రహ్మ తన పుత్రులుగా 12 అమిత తేజస్సులు, విశాల నేత్రులనగు దేవతలను సృష్టించాడు. వారికి ఈ లోకంలో ఎక్కడేది జరిగినా, ఎవరేమన్నా, ఎవరేమి చేసినా వినే శక్తినిచ్చాడు. ఈ విశేష జ్ఞానం వల్ల ఈ బ్రహ్మపుత్రులను శ్రవణులన్నారు. వీరి నివాసం ఆకాశం. అక్కడి నుండే అందరినీ చూస్తూ వింటూ అవసరమైనప్పుడు యమధర్మరాజు లేదా చిత్రగుప్తుల వద్దకు వచ్చి ఆయనకు కావలసిన వివరాలను అందిస్తారు. ఆ సమయంలో వారి ద్వారా ప్రాణుల ధర్మ, అర్ధ, కామ, మోక్షాలకు సంబంధించిన సర్వకర్మల సారము వివేచన సహితంగా ధర్మరాజుకి సమర్పించబడుతుంది. ఓ ఈ గరుత్మంత, సంసారానికి చెందిన ప్రాణుల ముందుండే మార్గాలు 4. అవే ధర్మార్థ కామ మోక్షాలు. ఉత్తమ ప్రకృతి గల ప్రాణి ధర్మ మార్గంలో వెళతాడు. ధనధాన్యాలను సంపాదించిన దానానికే వినియోగించిన వారు విమానంలో పరలోకాలకు పోతారు. మోక్షకాంక్షతోనే జీవితంలో ప్రతి పనిని చేసిన వారు తమ దేహాంతంలో హంసల విమానం పైనెక్కి పరలోకానికి వెళతారు. ఉన్నదానితోనే బతుకుతూ అప్పుడప్పుడైనా యాచకులను సంతోషపెట్టిన వారిని దేవదూతలు గుర్రాలపై తీసుకొని పోతారు. ఏ పుణ్యము ధర్మము చేయకుండానే బతికేసిన వారిని ఇదివరకు నువ్వు విన్నట్టుగా యమదూతలు నడిపించుకుంటూ ఏ అసిపత్ర వనానికో తీసుకొని పోతారు. శ్రవణులను భక్తి మీరగా పక్వాన్నం, వర్ధని, జలపాత్రల ద్వారా పూజించిన వారికి నేను స్వయంగా ప్రసన్నుడనై ఏ దేవతలు ఇవ్వలేనన్ని వరాలను కురిపిస్తాను. దానాది కర్మఫలాల ప్రేతాలకు ఏ విధంగా అందుతున్నాయి? పదధాన మహత్యము, అనంతర దేహప్రాప్తి ఏ విధంగా కలుగుతుంది? ఓ పక్షీంద్ర, ఈ శ్రవణులు చెప్పినదంతా విన్న తరువాత చిత్రగుప్తుడు కొన్ని క్షణాల పాటు ధ్యానమగ్నుడై మగిడి వచ్చి ఆ మనిషి రాత్రింబవలు గావించిన పాపపుణ్యాల ఫలాన్ని యమధర్మరాజుకి విన్నవిస్తాడు. ఓ గరుత్మంత, మనిషి మాట, తనువు, మనసులతో చేసే ప్రతి కర్మకి ఫలాన్ని అనుభవించవలసిందే. నీవు విన్నదానిని రేపు ప్రపంచమంతా వింటుంది. అన్నదానం, దీపదానం తెలిసి చేసేవారు కూడా మహామార్గంలో సుఖపూర్వకంగా పయనించగలరు. కార్తీక కృష్ణ చతుర్దశి నాడు రాత్రి చేయు దీపదానం సర్వసుఖకారి. ఇప్పుడొక్కసారి సంక్షిప్తంగా దాన ఫలాలను చెప్తాను. వృషోత్సర్గ పుణ్యఫలం వల్ల మనిషి పితృలోకానికి వెళతాడు.
జల పూర్ణ ఘటదానం వల్ల యమదూతలు సంతోషిస్తారు. 11వ రోజున శయ్యాదానం చేయడం వల్ల మనిషి విమానమెక్కి స్వర్గలోకానికి చేరుతాడు. విశేషించి 12వ రోజు అన్ని ప్రాకారాల దానాలను చేయాలి. 13 దానాలను చేసిన వారు పితరులు పుత్రులు కూడా వాటి సాయంతో మహామార్గాన్ని సుఖంగా దాటి వెళ్ళగలరు. ఎవని భాగ్యం ఎలా ఉన్నదో వాని మార్గ సుఖమును బట్టి తేలిపోతుంది. తన కొడుకు తాను పోయినప్పుడు ఎలాగూ చేస్తాడుగా అనుకోకుండా తానే తన జీవిత కాలంలోనే స్వస్థ చిత్తుడై అన్ని రకాల దానాలను చేసినవాడు సర్వత్రా సుఖపడతాడు. ఏ భగవన్, 13 దానాలంటే ఏమిటి అని గరుత్మంతుడు అడుగుతున్నాడు. అందుకు విష్ణు భగవానుడు చెప్తున్నాడు, ఛత్రము, పాదుకలు, వస్త్రము, ముద్రికలు, కమండలవు, ఆసనము, భోజన పాత్ర, మరొక ఆసనం, జలపాత్ర, అన్నం, భోజన సామాగ్రి, నెయ్యి, యజ్ఞోపవీతం, ఈ 13ని 10 దానాలన్నారు. ఇవన్నీ మృతుని నారకీయ మార్గంలో ఉపయోగపడి ప్రేతానికి సుఖాన్ని ఇస్తాయి. అంతేకాకుండా దానమిచ్చిన వానికి కూడా గొప్ప పుణ్యాన్ని కలగజేస్తాయి. మృతుని బంధువు అతని ఇంటి వద్ద చేసిన దానాన్ని వరుణుడు స్వీకరించి విష్ణువు చేతిలో పెట్టగా దానిని భాస్కరుడు సేకరించి ప్రేతం సుఖించేలా చేస్తాడు.